హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో చూపించే ఈ ఫుడ్ చాలా వెయిట్ గెయిన్ ఫుడ్. పిల్లలు ఈజీగా లావ్ వస్తారు. ఈ ఫుడ్ మనము ఏ వయసు పిల్లలకైనా పెట్టుకోవచ్చు. డైలీ అయినా పెట్టచ్చు, డే బై డే అయినా పెట్టచ్చు, మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా పెట్టచ్చు. చాలా హెల్దీ ఫుడ్, ఈజీగా డైజెషన్ అవుతుంది. సో ఎంత ఈజీనో అంత హెల్దీ. సో మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ బేబీస్ ఫుడ్ నేను మకానా ఇంకా హెల్దీ ఫుడ్స్ చాలా ప్రిపేర్ చేసి నేను అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. మీకు కంటెంట్ నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి. దీనికోసం నేను 1 కప్పు మఖానా నేను డ్రై రోస్ట్ చేశాను. ఆయిల్ ఏమీ వేయకుండా, గీ ఏమీ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకొని, కొంచెం టేస్ట్ కోసం బాదం పప్పులు, కాజు, ఇంకా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్, పిస్తా అన్నీ ఉన్నా కూడా డ్రై ఫ్రూట్స్ మనం యాడ్ చేసుకొని ఇలా రోస్ట్ చేసుకొని పొడిలాగా చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని దానిలోకి 1 స్పూన్ గీ యాడ్ చేసి, నేనైతే నెయ్యి వేయడం లేదు, మా బేబీకి కొంచెం జలుబు చేసింది, సో దానికోసం నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఆ నెయ్యిలో ఒక 3 స్పూన్స్ ఇలాగా రవ్వ తీసుకొని మనం ఇలా రోస్ట్ చేసుకోవాలి. బాగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ వాటర్ వేసి ఒక 2 మినిట్స్ మనం ఉడికించినామంటే బాగా ఉడుకుతుంది. ఆ తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మఖానా పౌడరు మనం ఎంతైనా వేసుకోవచ్చు, క్వాంటిటీ తెలుస్తుంది కదా, దాన్ని బేస్ చేసుకొని మనం కొంచెం వేసుకొని ఒక 2 మినిట్స్ ఇది కూడా మనం బాగా ఉడికించాలి. ఉడికించిన తర్వాత కొంచెం దగ్గర పడింది అనుకున్నప్పుడు టేస్ట్ కోసం కొంచెం బెల్లం పొడి అయినా యాడ్ చేసుకోండి. లేకుంటే మీ దగ్గర ఆల్రెడీ నట్స్ పౌడర్ ఏమైనా ఉంటే అది కూడా యాడ్ చేయొచ్చు. లేకుంటే లైన్ డేట్స్ ఏమైనా ఉన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. స్వీట్నెస్ కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. లేకుంటే ఇలాగైనా నార్మల్గానే పెట్టచ్చు. ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత నేను 1 గ్లాస్, చిన్న గ్లాసు నిండా మిల్క్ వేసాను. నాకు 1 ఇయర్ అబోవ్ బేబీ కాబట్టి నేను మిల్క్ వేసాను. లేకుంటే 1 ఇయర్ బిలో పిల్లలకైతే మీరు మిల్క్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. టేస్ట్ ఎలాగైనా బాగుంటుంది. ఇవన్నీ వేసి ఒక 2 మినిట్స్ మనము కలుపుతూ ఉండాలి. పాలు యాడ్ చేసిన తర్వాత కొంచెం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మాడు అంటుకుంటుంది. ఇలా ఉడికిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది. ఆ దగ్గర పడినప్పుడు మనం కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకొని ఫీడింగ్ బౌల్లోకి మార్చుకునేసి కొంచెం చల్లారిన తర్వాత మనం పిల్లలకి తినిపించవచ్చు. మరీ చల్లగా అయిపోకుండా కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడు తినిపించండి. ఖచ్చితంగా పిల్లలైతే ఇష్టపడతారు తినడానికి. ఈ ఫుడ్ డైలీ అయినా మనం పెట్టచ్చు పిల్లలకి. ఎంత ఈజీనో రెసిపీ అంత బలము. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.